హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. సో ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ చూసుకున్న ఏం ట్రెండ్ అవుతుందంటే జో మూవీ ట్రెండ్ అవుతుంది. జో మూవీ ఎమోషనల్ మూవీ, జో మూవీ లవ్ ఫెయిల్యూర్ మూవీ. అబ్బా ఏమున్నాయి సీన్స్. అసలు లవర్స్ అందరూ ఖచ్చితంగా జో సినిమా చూడాలి అని చాలా మంది అంటున్నారు. సో మనం కూడా ఒక లుక్ వేద్దామని నిన్న నైట్ అయితే జో మూవీ కంప్లీట్ చేయడం అయితే జరిగింది భయ్య. మరి మూవీ ఎలా ఉంది, నిజంగానే బాగుందా, నిజంగానే హార్ట్ టచింగ్ ఉందా అంటే ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బిలో యావరేజ్ అని చెప్పాలి భయ్య. ఆ బిలో యావరేజ్ కూడా ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ హాఫ్ చేయబట్టి బిలో యావరేజ్ అంటున్నా. ఇక ఫస్ట్ హాఫ్ కూడా బాగాలేదంటే ఇక పరమ చెత్త సినిమా అని చెప్తా, డైరెక్ట్గా చెప్పేస్తా. ఎందుకంటే మన మూవీలో అన్ని అబ్జర్వ్ చేశాం కాబట్టి ఇలా అయితే చెప్తున్నా. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు లవర్స్ భయ్య. ఇద్దరు లవర్స్ కాలేజీలో లవ్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళు విడిపోతారు. సో ఆ విడిపోయిన తర్వాత హీరో పరిస్థితి ఏమైంది, హీరోయిన్ పరిస్థితి ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. చాలా రొటీన్ స్టోరీ భయ్య. ఇక రొటీన్ స్టోరీ అన్నప్పుడు కొంచెం ప్రజెంటేషన్ కూడా నీట్గా ఉంటే ఆ రొటీన్ స్టోరీ అనేది ఎవరికి అర్థం కాదు. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే బాగుందన్న, నిజంగా బాగుంది. ఎలా అంటే ఫస్ట్ హాఫ్లో ఆ కాలేజ్ డేస్లో కాలేజీలో జరిగే సీన్స్, ఆ ఫైట్స్, ఆ కామెడీ, ఆ ఫ్రెండ్స్, ఇదంతా కాలేజ్ డేస్లో చాలా చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ఉంది. సో ఇటువంటి కాలేజ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్నిసార్లు చూసినా మనకు బోర్ కొట్టవు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కాలేజ్ అనేది ఒక్కసారి వస్తుంది కాబట్టి ఈ సీన్స్ ఎన్నిసార్లు చూసినా మనకైతే బోర్ కొట్టవు. ఓకే, కాలేజ్ సీన్స్ చూసినప్పుడు అయితే మనకైతే ఖచ్చితంగా మన కాలేజ్ డేసే 100% మనకైతే గుర్తుకొస్తాయి. ఇక లవ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బాగుంది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది భయ్య. కానీ ఒక మిస్టేక్ అయితే చేశారు, రైటింగ్ లేదు, అలాగే డ్రామా కూడా లేదు. ఎలా అంటే ఫస్ట్ హాఫ్ ఒక మోగబోయినట్టే ఉంటుంది కానీ ఒక సరైన రైటింగ్ అయితే లేదు. సో బీజిఎం అయితే అదిరిపోయింది భయ్య. ఆ బీజిఎంకి తగ్గ సీన్స్ అయితే పడలేదు, ఆ బీజిఎంకి తగ్గ ఎమోషన్ అయితే పండలే అని చెప్పాలి. అంటే ఎమోషన్ సీన్స్ విజువల్గా చూపించారు కానీ సో ఆ రైటింగ్ ద్వారా డైలాగ్స్ ద్వారా అయితే వీళ్ళైతే ఏమి కూడా చూపించలేదు. సో లవర్స్కి, లవ్ ఫెయిల్యూర్స్కి వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళైతే ఫస్ట్ హాఫ్కి అయితే నిజంగా కన్నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. అసలు వాస్తవానికి ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు చాలా స్కోప్ ఉంది భయ్య. అసలు ఎమోషనల్ డైలాగ్స్, గుండెని పిండేసే డైలాగ్స్ పెట్టే స్కోప్ ఉంది. ఒక బాగా ఎమోషన్ని, బాగా డ్రామాని బిల్డ్ చేసే స్కోప్ కూడా ఉంది. కానీ ఎందుకో డైరెక్టర్ ఓన్లీ విజువల్ ద్వారానే చూపించాడే కానీ ఆ డైలాగ్స్, ఎమోషను అది ఏది కూడా అంతగా పెట్టలేదు అసలు. ఎందుకో అసలు చాలా స్కోప్ ఉంది ఫస్ట్ హాఫ్కి అయితే. ఫస్ట్ హాఫ్ కనుక కరెక్ట్ రైటింగ్ అది పడుంటే మాత్రం మించిన విధానానికి ఆ విజువల్ ఏదైతే ఉందో చాలా ఎమోషనల్గా ఉంటుంది భయ్య. ఆ సీన్స్ అది ఇది చాలా చాలా ఎమోషనల్గా ఉంటాయి. కానీ రైటింగ్ పడుంటే మాత్రం దిమ్మ తిరిగిపోయి మామూలుగా ఉండేది అసలు. ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్కి అందరూ కనెక్ట్ అవుతారు భయ్య. ఫస్ట్ హాఫ్ రివ్యూ. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే వేస్ట్. సెకండ్ హాఫ్ కూడా చెప్పి వేస్ట్. అసలు సెకండ్ హాఫ్ అవసరం లేదు, అసలు అనవసరంగా సాగదీశారు. చిన్న షార్ట్ ఫిల్మ్గా తీయొచ్చు దీన్ని, కానీ 2 గంటల 30 నిమిషాలుగా సాగదీశారు. సెకండ్ హాఫ్ వేస్ట్ భయ్య. అనవసరమైన కామెడీ, అనవసరమైన సీన్స్, ఎట్లా అంటే ఫోర్స్ చేసి కొన్ని సీన్స్ అయితే పెట్టారు. ఇక క్లైమాక్స్ కూడా రొటీన్ క్లైమాక్స్. ఇక ఫస్ట్ హాఫ్ ఒకటే జో సినిమా ఎందుకోసం చూడాలంటే కాలేజ్ డేస్ ఫస్ట్ హాఫ్లో ఉంటాయి, వాటి కోసం చూడాలి. ఇక కొన్ని సీన్స్, కొన్ని లవ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగుంటాయి, చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇక లవర్స్ అయితే పిచ్చి పిచ్చిగా కనెక్ట్ అయిపోతారు. బీజిఎం అయితే అదిరిపోయింది, ఆ సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది. సో ఇవి రెండిటికి తగ్గ సీన్స్, ఎమోషనల్ సీన్స్ పడి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్య. ఇది భయ్య జో మూవీ రివ్యూ అయితే. ఇక ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. సో చూడండి, మీకైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇంకా కొంచెం ఎమోషన్ పండుంటే మాత్రం ఇక వేరే లెవెల్లో ఉండేది భయ్య. సో ఇది భయ్య జో మూవీ రివ్యూ.